సో హాయ్ గైస్, మన టాలీవుడ్ నుంచి కొన్ని మూవీస్ అప్డేట్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అద్రిపోయే అప్డేట్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అసలుకి నాని నెక్స్ట్ మూవీ ఏంటి, ఇంకా మన ఓటీటీ మూవీస్ అప్డేట్ ఏంటి, సల్లుబాయ్ నెక్స్ట్ మూవీ హిట్ అవుతుందా సికిందర్ అనేది కూడా మనమైతే మాట్లాడుకుందాం. అలానే డ్రాగన్ మూవీతో హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి అనేది అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఆఫ్టర్ హిట్ 3 ఇంకా మన పారడైజ్ మూవీ తర్వాత నాని అయితే శేఖర్ కొమలతో ఒక నెక్స్ట్ మూవీ అయితే తీయబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి మజాకా. ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఫెయిల్ అయింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా 28 మార్చ్ G5 అయితే స్ట్రీమ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎంతమంది ఈ ఫిల్మ్ కోసం ఓటీటీలు వెయిట్ చేస్తున్నారో అప్పుడు చూడండి. ఇంకా ప్రదీప్ రంగనాథం బ్యాక్ టు బ్యాక్ హిట్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, దాని తర్వాత నెక్స్ట్ అయితే మైత్రి మూవీ మేకర్స్ లో బ్యానర్ లో ఒక సినిమా అయితే తీయబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, లవ్ టుడే డ్రాగన్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ నేను సెపరేట్గా చెప్పాను. ఇంకా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల గ్రాస్, అది కూడా ఒక నార్మల్ హీరో, అర్థం చేసుకోండి. సల్లుబాయ్ నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి సికిందర్. ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు. 24 అవర్స్ అయ్యే వరకు 47.6 మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుంది అని చెప్పుకోవచ్చు. లైక్స్ వచ్చేసరికి 8 లక్షల లైక్స్ అయితే తెచ్చుకుంది అని చెప్పుకోవచ్చు. ఇది డీసెంట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మన విజయ్ తలపతి నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి జయనాయక. ఈ సినిమా అయితే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఒక పోస్టర్ కూడా వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి RC16 మూవీ నుంచి గ్లిమ్స్ లేకపోతే ఒక పోస్టర్ అయితే మార్చ్ 27 అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. SSMB 29 మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా మన అల్లు అర్జున్ ఇంకా త్రివిక్రమ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమా మైథలాజికల్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గానే నాగభూషణ్ గారు అయితే ఒక ఇంట్రెస్ట్ గా ఈ సినిమా మీద ఒక హైప్ అయితే క్రియేట్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒక మైథలాజికల్ ఫిల్మ్. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా అయితే ఇండియాలో బహుశా రాలేదు. ఇంకా ఆ మూవీ సెటప్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దేవుడి కాన్సెప్ట్ తో వస్తున్నామని హింట్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. భారీ హైప్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ కి ఇంకా అల్లు అర్జున్ అన్నకి ఫస్ట్ మైథలాజికల్ ఇంకా దేవుడి కాన్సెప్ట్ అయితే ఇదే ఫస్ట్ తీయబోయే సినిమా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వాట్ 2 షూటింగ్ అయితే కంప్లీట్ గా అయితే అయిపోయినట్టే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మన అఖండ అయితే 80% షూటింగ్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లు అయితే దగ్గరికి అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు. భారీ హైపే స్కంద 2 మీద అయితే ఉందని చెప్పుకోవచ్చు. బాలే మాస్ ఈసారి అయితే విధ్వంసమే. ఇది ఒక పాన్ ఇండియా ఫిల్మ్స్, గుర్తుపెట్టుకొని డే 1 ఎన్ని కోట్లు వస్తాయి అఖండకి కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి RC17 అప్డేట్ కూడా మన రామ్ చరణ్ గారి బర్త్డే కోసం వస్తుందని క్లారిటీగా అయితే మనకైతే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా లూసిఫర్ 2 ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది భయ్యా. తమిళనాడులో అన్ని రికార్డులు లేపేసి, లియో రికార్డు లేపేసి డే 1 ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసి చెప్పుకోవచ్చు. లియో వచ్చేసరికి 12 కోట్ల గ్రాస్. ఇప్పుడైతే ఆ లూసిఫర్ 2 వచ్చేసరికి మోహన్ లాల్ పృథ్వీరాజ్ కాంబినేషన్ వస్తుంది. ఆ ఫిల్మ్ వచ్చేసరికి 13 నుంచి 14 కోట్ల గ్రాస్ మధ్యలోకి అయితే వెళ్ళిపోయింది. అది కూడా ప్రీమియర్స్ వెళ్తున్నాయి. ఇదేమో నిజంగా అరాచకం. పుష్ప 2 అయితే కొడుతుంది అనుకున్నాం, కానీ పుష్ప 2 అయితే బీట్ చేయలేకపోయింది. కానీ లూసిఫర్ 4 మోహన్ లాల్ ఫిల్మ్ అయితే బ్రేక్ చేసింది అని చెప్పుకోవచ్చు. హిట్ టాక్ పడితే ఇండస్ట్రీ అయ్యే సినిమా ఇది అని చెప్పుకోవచ్చు ఫిక్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రభాస్ మూవీస్ అప్డేట్. రీసెంట్ గానే రాజాసాబ్ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. మనకైతే టీజర్ వచ్చే అవకాశం అయితే గట్టి అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇది లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి పారడైజ్ డైరెక్టర్ దసరా డైరెక్టర్ తో అయితే తీయబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది కూడా భారీ పాన్ ఇండియా ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. నేను కూడా ఇది రీసెంట్ గా ట్రెండ్ అయిన మూవీస్ అప్డేట్ కావచ్చు. ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ అయితే జపాన్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఎంత గ్రాండ్ గా ప్రమోషన్ చేస్తున్నాడు నేను అప్డేట్ చెప్పాను. అక్కడైతే జూనియర్ ఎన్టీఆర్ అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే బచ్చింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సినిమాకి హిట్ టాక్ వస్తే RRR డేవర్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది రీసెంట్ గా టాలీవుడ్ మూవీస్ అప్డేట్. ఇంకా మన సర్కిల్ అయిన మూవీస్ అప్డేట్. వీడియో డెఫినెట్ గా నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్.